మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. ఇప్పటి వరకు చేసిన బెల్లీ ఫ్యాట్ వీడియోస్ అన్ని కూడా చాలా చక్కగా రీచ్ వెళ్ళాయి అండ్ అందరికి తగ్గట్టు విధంగా చేసాం కాబట్టి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. సో అందులో భాగంగా ఇంకేమన్నా మంచి బెల్లీ ఫ్యాట్ కి సంబంధించి ఆసనాలు అనేవి ఉన్నాయా? ఎస్, సింపుల్గా ఇప్పుడు వజ్రాసనం వేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు సింపుల్గా కూర్చొని కాలు మడచాల్సినటువంటి అవసరం లేకుండా రెండు కాలు ప్రశాంతంగా ఇట్లా ఓపెన్ చేసేసి అర్ధశవాసం లెక్క ఇట్లా చేసేసి సింపుల్గా రెండు శ్వాసం తీసుకుని రెండు చేతులు పైకి చేయాలి. ఒక చేతు ఓన్లీ చేతులు మాత్రం ఇట్లా వెనక్కి ఇచ్చిన ఒక చేతు. ఇప్పుడు ఏం చేసేసాలా మీరు ఇట్ సైడ్ టచ్ చేయాలి ఈ కాలకి ఇలా ఆపోజిట్. ఎస్, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ బెండ్ ఫార్వర్డ్. అగైన్ ఇన్హీల్ అప్ హ్యాండ్ చేంజ్. సేమ్ ఇన్హీల్ అండ్ ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. ఇంతే ఒక 14 సార్లు అభ్యాసం చేయాలి. శ్వాసను తీసుకోవడం, నిదానంగా శ్వాసను వదులుతూ ఇలా అభ్యాసం చేయాలి. అయితే ఇట్లా క్రాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్కి ఇట్లా పిండినట్టు అవుతుంది, అంటే పొట్టకి పిండినట్టు అవుతుంది. సో పొట్టకి ఎప్పుడైతే మనం పిండినట్లయితే వక్రం అంటే ట్విస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి బట్టకి ఏ విధంగా మనం ఆర్పి ఇట్లా పిండుతామో, ఎట్లయితే చెమట బయట అంటే వాటర్ ఇట్లా బయటకు వస్తుందో అట్లా మన పొట్ట నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. సో దీన్ని స్పీడ్ చేసామనుకోండి, కొంచెం పవర్ యోగా, ఇప్పుడు ఉన్నటువంటి పవర్ యోగా, ఈ యోగా, జుంబా, అరబిక్, రిథమిక్, ఆర్టిస్టిక్, ఇవన్నీ చేసినటువంటి రిసల్ట్ దీంట్లో కూడా తీసుకురావచ్చు. సేమ్ ఇంతే ఎక్సర్సైజ్ టైప్లో చేయాలంటే ఇట్లా. అంటే యోగాకు ఎక్సర్సైజ్కు తేడా ఇది. ఎక్సర్సైజ్ ఏమో ఆగకుండా చేసి అంటే ఈ రెండు ఇలా చేయొచ్చు అంటారా సార్? సైమల్టేనియస్ గా చేయొచ్చు అంటారా? యా చేయొచ్చు. ఓకే, రెండు కలిపి కూడా ఇలా కూడా చేసుకోవాలి. ఎస్, అంతే. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇంత చేశారు కాబట్టి ఇక్కడ తేడా ఇట్లా వరకు కూడా వచ్చేసింది. ఎస్, ఇది ఈ లెవెల్ రావడానికి కూడా మనకు సుమారు ఒక 14 రోజులు టైం పడుతుంది. సో అభ్యాసం చేయాలి కాబట్టి ఒక 14 days ప్రాక్టీస్ చేస్తే ఈ లెవెల్ వచ్చేస్తుంది. ఈ లెవెల్ వచ్చిందంటే మనకి ఇక్కడ బెల్లీ ఫ్యాట్ తగ్గింది అని అర్థం. మనకు లేకపోతే చాలా చక్కగా వస్తుంది. అలాగే వాత శరీరం ఉన్నటువంటి వాళ్ళు బక్కగానే ఉంటారు కానీ వాళ్ళకి రాదు. లైక్ ద ఫ్లెక్సిబిలిటీ ఆధారపడి తర్వాత చక్కగా మనం ఏం చేస్తున్నాం, ఒక కాల్ని పూర్తి ఒక లెగ్ని మడుస్తున్నాం, ఒక పాదాన్ని పూర్తిగా మడిచి తర్వాత ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ సేమ్. అర్ధ మత్స్యంద్రాసనం వేరు, మరిచాసనం వేరు. మీరు ఇప్పుడు ఈ చేతి ఉంది కదా, ఏ చెయ్యి ఉందో ఏ కాలు ఉందో అదే చేయి ఉన్నారు. అప్పుడు ఇక్కడ లోపటి నుంచి పట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు శ్వాసను వదిలితే ఏం చేయాలి, ముందు ఫార్వర్డ్ బెండ్ కావాలి. వంగడం అంటే కష్టం సార్. ఇదెన్ని రోజుల్లో నేర్చుకోవాలంటారు? ఇంతవరకు అయితే చేస్తే సరిపోతుంది. అది ఎంత వంగుతుంది అంటారు? చాలు అంతవరకు చేసిన చాలు. తర్వాత పాదం మార్చండి. అదెన్ని రోజుల్లో కవర్ అవుతుంది అంటారు? అది మనకు ఒక 45 days టైం పడుతుంది. 45 days టైం పడుతుంది. తక్కువ అంటే మన ముందున్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతాయి కానీ బర్న్ అవ్వాలి. తర్వాత ఈ రెండిటి మధ్యలో టైస్ తగ్గాలి, ఫ్లెక్సిబిలిటీ కూడా రావాలి, వచ్చేస్తుంది. ఇప్పుడు అర్ధమత్స్యంద్రాసనం చేయట్లేము, దానికి కావాల్సినటువంటి ముందే ఒక వక్రాసనం అని ఒక అభ్యాసం చేస్తే చక్కగా మనకి ఇంటర్నేషనల్ యోగా డేలో కూడా సిలబస్ లో ఉంది కాబట్టి చాలా చక్కగా అభ్యాసం చేయాలి. సార్ దీనికంటే ముందు ఇంకో క్వశ్చన్ సార్. సో మీరు చాలా చక్కగా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. సో నేను యాజ్ ఎ ట్రైనీగా మీ దగ్గర నాకు ఇది రావట్లేదు, చేయలేకపోతున్నాను. సో దీని వల్ల ఏమైనా నా బాడీలో నరాలు పట్టేయడము అలాంటివి ఏమైనా పట్టేయడం అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మెథడాలజీ పరంగా పద్ధతి రాంగ్ ఉంటే, రెండవది ఆ పర్సన్ ఫ్లెక్సిబిలిటీ రావడం అంటే ఫిక్స్ కాలేదనుకో, మైండ్ సెట్ ఫిక్స్ అవ్వాలంటే మన మైండ్ మన శరీరం రెండుటిని కలయిక ద్వారా ఫిక్స్డ్ అయి చేస్తే పెయిన్ రాదు, అనుకోకుండా చేస్తే పెయిన్ వస్తుంది. ఒక బిల్డింగ్ నుంచి ఒక 6 అంతస్తులు లేదా 8 అంతస్తుల నుంచి మీరు పడ్డారనుకోండి, మీరు ఇట్లా అనుకొని పడితే అసలు దెబ్బ తలగదు. అనుకోకుండా పడ్డారనుకో, సింపుల్గా బైక్ నుంచి కింద పడ్డా కానీ మీకు ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఫిక్స్ అయి వస్తారు. ఒక మంచి ట్రైనర్ దగ్గర, మంచి ఫ్లెక్సిబిలిటీ ట్రైనర్ దగ్గర, ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గర మీరు పోయారనుకో, ఇప్పుడు నాలంటి దగ్గర మీకు వచ్చారనుకోండి, సింపుల్గా మీకు మీ బాడీని చూసి మీకు ఏ విధమైనటువంటి ఆసనాలు వస్తాయనేది పసిగట్టి నేను చేపిస్తాను కాబట్టి మీకు నొప్పిలు లాంటి పెయిన్ లాంటి రావు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, వక్రాసనం. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్. ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్. ఎస్, ఇంకొంచెం పాదం ముందుకు పెట్టండి. ఎస్, ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్గా ట్విస్ట్ అవ్వండి. ఇప్పుడు మెల్లగా ఈ చేతిని తీసుకొచ్చి మెల్లగా పాదాన్ని పట్టుకోండి. ఆ చేతిని పాదాన్ని పట్టుకోండి. ఇప్పుడు ట్విస్ట్ అవ్వండి కంప్లీట్గా.
వక్రాసనం. సార్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రెచ్ అవుతుందా, ఇక్కడ స్ట్రెచ్ అయిందా? Yes, స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒత్తిడి కలుగుతుంది, అక్కడ క్లోజ్ అవుతుంది. అవునవును. ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, అక్కడ క్లోజ్ అవుతుంది. తర్వాత మార్చండి. చూడండి, మనము బట్టల్ని పిండి 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 ఏం చేయాలి, దులపాలి. అంటే లైక్ ఇలా చేస్తే ఇదే విధంగా ఒక రైట్ సైడ్ ఒకసారి చేస్తున్నాం, కుడివైపు ఒకసారి వెడం వైపు చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు సేమ్ అపోజిట్ అయింది, సేమ్ అపోజిట్ అయినాయి కాబట్టి ఇలా మనం ఒకవేళ హోల్డింగ్ ఉండగలిగితే, అదేవిధంగా ఈ వక్రాసనంలో పిండి పూర్తిగా అలాగే ఉండగలిగితే మనలో ఉన్నటువంటి గుడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ పూర్తి స్థాయిలో ఒత్తిడి కలిగి, అంటే రాపిడి ఒత్తిడి కలిగి ఇటు 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 ఇటువైపు ఒత్తిడి ఎక్కువ కలిగేసి తట్టుకోలేక చెమట రూపంలో బయటికి రావాల్సింది. సో అంత సింపుల్ అని చెప్పాలంటే, ఒక వ్యక్తికి బంధించడం ద్వారా, ఒక వ్యక్తికి బంధిస్తే ఎలా అయితే అబ్బా నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఇట్లా బయటికి ఎట్లా వస్తారో, అదే విధంగా లోపటి కొలెస్ట్రాల్ కూడా అదే విధంగా మనం ఒత్తిడి కలిగిస్తున్నాం. సో శ్వాసతో ఒత్తిడి కలిగిస్తున్నాం, తర్వాత ఈ భంగిమ ఆసన భంగిమతో ఒత్తిడి కలిగిస్తున్నాం. కాబట్టి ఈ రెండిటి ఒత్తిడి ద్వారా, ఆ యొక్క రాపిడి ద్వారా ఆటోమేటిక్లీ కొలెస్ట్రాల్ కరిగిపోయే అవకాశం తొందరగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది సింపుల్గా మాడిఫై చేసి మనం చేసాం. తర్వాత ప్రాణాయామ అభ్యాసం తప్పకుండా చేయాలి. ఎక్కడ పొట్టకే మీరు ఇప్పుడు సింపుల్గా ఇలా కూర్చున్నారు, ఇలానే కూర్చొని మీరు చేసుకోవచ్చు. అభ్యాసం చేసుకోవాల్సినటువంటి కపాలభాతి క్రియ ఉంటుంది. కపాలభాతి క్రియ ఓన్లీ శ్వాసను వదలడం మాత్రమే చేయాలి. కంప్లీట్ ఇన్హేల్, ఓన్లీ ఎగ్జలేషన్, స్లోలీ ఎగ్జలేషన్. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మీ పొట్ట ముందుకు వెనక్కి అవుతుంది. కావాలంటే మీరు చేయండి. నాకు వస్తలేదు సార్. ఇంకొంచెం ఫోర్స్ఫుల్లీ ఎగ్జలేషన్. ఇప్పుడు మీ పొట్ట ముందుకు వెనక అవుతుందా గమనిస్తుంటది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్నప్పుడు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా రెండు చేతులు కింద పెట్టేసేయండి. ఇప్పుడు చేయండి, ఇన్హేల్, సింపుల్గా కూర్చొని చేపిస్తాను. ఇప్పుడు ఎగ్జేల్ చేయండి, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ ఉంది. ఇప్పుడు మూమెంట్ వస్తుంది. ఎస్, కానీ ఇన్హేల్ చేయకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే కపాలభాతి క్రియ అని చెప్తారు, కానీ భస్త్రికా ప్రాణాయామం చేస్తారు. ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ భస్త్రికా ప్రాణాయామం. కానీ ఓన్లీ క్రియ అన్నప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ గ్లాండ్స్, లోపట ఉన్నటువంటి గ్లాండ్స్కి రిజల్ట్ తెప్పిస్తుంది. అందుకోసం వెంటనే వేడి వస్తుంది, వెంటనే మన శరీరంలో వేడి కలుగుతుంది. సో అలా మనం ఒక 14 days నుంచి 45 days కనుక ఈ అభ్యాసం చేసినట్లయితే మనకు తక్కువ ఎంత లేదన్నా తక్కువ 3 kgs నుంచి 6 kgs వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. నమస్తే.